ఈహా ప్రేక్షకులకు నమస్కారం. హెచ్ఐవి అనేది ప్రాణాంతక వ్యాధి అని మనందరికీ తెలుసు. మరి దానికి ఇప్పటికైనా మందుందా? అసలు దాన్ని ఏ విధంగా నివారించవచ్చు? ఇవన్నీ విషయాలు మనతో ఉన్న ఒక స్పెషల్ గెస్ట్‌తో మాట్లాడి మనమైతే తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, ఎయిడ్స్ ఫిజిషియన్‌గా తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఫైన్. ఓకే. సో, మనం విన్నట్టయితే ఎయిడ్స్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని అంటూ ఉంటారు గదా! నిజంగానే ఇది అంత ప్రమాదకరమా? అంటే దీనికి ఈ మధ్య కాలంలో మెడిసిన్ వచ్చిందని వింటూ ఉన్నాం కదా! దాని కోసం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మానవ చరిత్రలో ఎయిడ్స్ సృష్టించినటువంటి బీభత్సాన్ని, విషాదాన్ని మరి ఏ ఇతర జబ్బు సృష్టించలేదు. అవును. ఎయిడ్స్ అనేటువంటిది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి అంటాం. ఈ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ సోకినప్పుడు మనిషి యొక్క రోగ నిరోధక వ్యవస్థని ధ్వంసం చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్య పాత్ర వహించేటువంటి లింఫోసైట్స్, హెల్పర్ లింఫోసైట్స్ అంటాం. వీటిని CD4 లింఫోసైట్స్ అంటాం. వాటిని క్రమక్రమంగా నాశనం చేసి అనేకమైనటువంటి సాంక్రమిక వ్యాధులు, ఏవైతే ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటామో అంటువ్యాధులు, క్షయ కానివ్వండి, విరేచనాలు, న్యూమోనియా, రకరకాల చర్మ వ్యాధులు, మెదడు వాపు, ఇట్లాంటి రకరకాల జబ్బులకి ఈ హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి గురవుతాడు. ఎప్పుడైతే అతనిలో ఉన్నటువంటి CD4 కణాల సంఖ్య తగ్గిపోతుందో, ఒక సంఖ్యకి ఒక 400, 300, 200 అట్లా తగ్గిపోతుందో రకరకాల జబ్బులకి లోనవుతూ ఉంటాడు. ఇది 1981లో అమెరికాలో గుర్తించారు. హ్మ్. ఈ 81 నుంచి ఇప్పటి వరకు ఈ 43 ఏళ్ల కాలంలో 8,84,00,000 మందికి ఎయిడ్స్ జబ్బుకు కారణమయ్యేటువంటి దారితీసేటువంటి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి సోకింది. ఈ 43 ఏళ్లలో 4,23,00,000 మంది ఈ ఎయిడ్స్ మూలంగా చనిపోయారు. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 3,99,00,000 మంది ఎయిడ్స్ జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. భారతదేశం విషయానికొస్తే భారతదేశంలో 25,00,000 మంది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులున్నారు. తెలుగు రాష్ట్రాల జనాభా భారతదేశ జనాభాలో 6% అయినప్పటికీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 5,00,000 మంది దాదాపుగా హెచ్ఐవి పేషెంట్లున్నారు. హ్మ్. అంటే దేశ జనాభాలో 6% ఉన్నప్పటికీ దేశపు హెచ్ఐవి పేషెంట్‌లో 20% మంది తెలుగు వాళ్ళే కావడం చాలా చింతించాల్సిన విషయం. ఇది ఒక గంభీరమైన విషయం. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడాల్సిన సందర్భం ఇది. అవును. సో, చాలామంది ఎయిడ్స్ అనేటువంటిది ప్రాణాంతక వ్యాధా అని ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. అవును. ఎయిడ్స్ ఏ జబ్బు అయినప్పటికి కూడా వైద్యం తీసుకోకపోతే చాలా జబ్బులు ప్రాణాంతకంగానే పరిణమిస్తూ ఉంటాయి. అవి ప్రాణాలను తీస్తాయి. మనిషిని చంపుతూ ఉంటాయి. హ్మ్. సో, హెచ్ఐవి అనేటువంటిది కొత్త జబ్బు కాబట్టి ఏవైతే ఈ చింపాంజీస్ నుంచి హ్యూమన్స్‌లోకి ఇప్పుడు ఎట్లా కరోనా వైరస్ బ్యాట్స్ నుంచి బ్యాట్స్ నుంచి మనకి వచ్చిందో. హ్యూమన్స్‌కి ఎట్లా వచ్చిందో దీన్ని జూనోసిస్ అంటాం. జూనోటిక్ జబ్బులు అంటాం. హ్మ్. జంతువుల నుంచి మనుషుల్లోకి వచ్చేటువంటి వైరస్ అంతకుముందు ఆ జంతువులకి వ్యాధి కలగజేయటం లేకపోతే వాటిలో పెద్దగా ఇబ్బంది కలగజేయకుండా ఉండేటువంటిది కాస్త మన మనుషుల్లోకి ప్రవేశించి మనుషులో తీవ్రమైనటువంటి జబ్బు కలగజేసేదిగా రూపాంతరం చెందింది. ఓకే. సో, ఒకసారి ఇది కొత్త జబ్బు కాబట్టి ఆహ్, మందులు లేకపోవడం వల్ల చాలా కొద్ది కాలంలో లక్షలాది మంది, కోట్లాది మంది చనిపోయారు. అంటే సార్ ఇది జబ్బు వచ్చిన 10 సంవత్సరాల వరకు తెలీదు అని అంటారు గదా మరి? హెచ్ఐవి జబ్బు సోకిన తర్వాత అది శాశ్వతమైన జబ్బు. ఒక్కసారి ఈ మనిషి ఏ వ్యక్తికైనా హెచ్ఐవి సోకిన తర్వాత జీవితకాలం అతను ఈ జబ్బుతో బాధపడాల్సిందే. సో, అయితే ఇది చాలా నెమ్మదిగా ముందుకెళ్తుంది. హ్మ్. ఇది మనకు తెలుసు శరీరంలో మన ఎముక మూలికలో హ్మ్. బోన్ మ్యారో అంటాం, మజ్జ అవును. అంటాం. ఈ బోన్ మ్యారోలో ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలు, రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి. హ్మ్. అలాగే వాటికి ఆయుష్ తీరిపోయిన తర్వాత వాటి సమయం అయిపోయిన తర్వాత ఎర్ర రక్త కణాలకు 100 రోజుల నుంచి 120 రోజులు కాల పరిమితి అంటాం. ఆ తర్వాత అవును. అవి లైజ్ అయిపోతాయి. అట్లాగే తెల్ల రక్త కణాల్లో కొన్ని రోజులుంటాయి, కొన్ని వారాలుంటాయి. హ్మ్. మెమొరీ టీ సెల్స్ అంటాం. అవి కొన్ని సంవత్సరాల పాటు బతికే ఉంటాయి. సో, ఇట్లాగా ఎప్పుడైతే మన శరీరంలో ఈ CD4 లింఫోసైట్స్‌ని ఈ వైరస్ ఆశించి నెమ్మదిగా వాటిని పనిచేయకుండా వాటిని పాడు చేసి వాటిని నాశనం చేస్తూ ఉంటుందో, ప్రతిరోజు కొన్ని కోట్ల కణాలేమో మన
మూలుగు నుంచి తయారవుతుంటాయి. హ్మ్. కొన్ని కోట్ల కణాలు నాశనం అయిపోతుంటాయి. ఎప్పుడైతే నాశనం అయ్యే కణాలు ఎక్కువైపోయి పుట్టుకొచ్చే కణాలు తక్కువైపోతున్నాయి, ఈక్విలిబ్రియం దెబ్బతిని అప్పుడు CD4 కౌంట్ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. హ్మ్. ఇది తగ్గిన తర్వాత ఈ మనిషి తన చుట్టూ ఉన్నటువంటి రకరకాల జబ్బులు, టీబీ జబ్బు లేకపోతే ఇట్లాంటి ఇతర జబ్బులకి లోనవుతారు. ఇది చాలా సమయం పడుతుంది. జబ్బు సోకిన తర్వాత రక్త పరీక్షలో తెలుసుకోవడానికి కొన్ని వారాల నుంచి ఒక 2, 3 నెలల కల్లా బయటపడుతుంది. హ్మ్. ఉంది జబ్బు హెచ్ఐవి సోకింది లేదు అన్నది. కానీ ఇది ఎయిడ్స్‌గా పరిణమించడానికి ఇతని యొక్క వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసి రకరకాల జబ్బులకి లోనయ్యేటువంటి లొంగిపోయే పరిస్థితి కల్పించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. హ్మ్. ఈ జబ్బు సోకినట్టు ఈ హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి ఇతరులకి జబ్బు సంక్రమించే స్థితిలో ఉంటాడు. కానీ పూర్తి ఆరోగ్యంగా చూడడానికి ఆరోగ్యంగా ఉంటాడు. ఓకే. సో బయటపడడానికి జబ్బు రూపంలో బయటపడడానికి టైం పడుతుంది. కానీ హ్మ్. రక్త పరీక్షలో పరీక్ష చేసినప్పుడు కొన్ని వారాల నుంచి నెలల లోపులోనే ఈ క్రిమి సోకిన వెంటనే తెలుస్తుంది. ఓకే. మనం మరి చూసుకున్నట్లయితే ఈ జబ్బనేది ఏ సొసైటీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? అంటే మనం విన్నట్లయితే పేదవాళ్ళలో కొంచెం స్లమ్ ఏరియాస్‌లోని ఆ ప్లేసెస్‌లో ఎక్కువగా సంక్రమిస్తుంది అని అంటూ ఉంటారు గదా! అది నిజమేనా? సాంక్రమిక వ్యాధులు ఏదైతే ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటువ్యాధులు ఈ క్షయ లేకపోతే విరేచనలు, మలేరియా, ఫైలేరియా లేకపోతే మెదడు వాపు ఈ సాంక్రమిక వ్యాధులు అన్నీ కూడా సాధారణంగా డౌన్ ట్రాడెన్ పీపుల్‌కి ఎవరైతే కొంచెం విద్య తక్కువగా ఉంటుంది, పేదరికం ఉంటుంది, హ్మ్. తగిన జీవన ప్రమాణాలు ఆప్టిమమ్‌గా కాకుండా కింది స్థాయిగా కొంచెం జీవనం సాగిస్తూ ఉంటారో వాళ్ళకే. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు కూడా మీరు అభివృద్ధి చెందుతున్నటువంటి లేదా పేద దేశాల్లో మాత్రమే ఈ జబ్బులుంటాయి. ఒక మలేరియా కానివ్వండి, ఒక టీబీ హ్మ్. కానివ్వండి, ఒక హెచ్ఐవి కానివ్వండి. ఇవి అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా తక్కువుంటాయి. హ్మ్. అది సమాజాలకొచ్చినప్పుడు కూడా ఒక భారతీయ సమాజంలో, లేదా ఆఫ్రికా సమాజాల్లో కూడా ఈ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్‌ప్రపోర్షనేట్‌గా ఈ హెచ్ఐవి జబ్బు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. హ్మ్. అయితే ఇటీవల కాలంలో కొత్తగా ఏమైందంటే ఈ అవగాహన పెరిగినప్పటికి కూడా ఈ జబ్బు ఉందనేటువంటి సోయి లేకుండా పోయింది జనానికి. హ్మ్. అందుమూలంగా హెచ్ఐవి అనేటువంటిది ఇప్పుడు మిడిల్ క్లాసు చదువుకున్న వాళ్ళలో కూడా వస్తుంది. హ్మ్. హెచ్ఐవి పాండమిక్ పీడ ప్రారంభమైన తొలి సంవత్సరాలలో ఎక్కువగా పేదలకు పరిమితమైనటువంటి ఎక్కువగా అవును. కేంద్రీకృతమైనటువంటి ఈ జబ్బు కాస్త ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళకి, అట్లాగే కొంచెం చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి కూడా ఎక్కువ మందికి అవును. సోకుతున్నటువంటి సందర్భం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఈ రీసెంట్‌గా ఒక స్టడీ ప్రకారం ఏంటంటే, ఈ హైఫై సొసైటీ ఏదైతే ఉందో, లైక్ బాగా చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళలో కూడా ఇది ఎక్కువగా ఉంది అని వింటున్నాం. అంటే కొంచెం సంబంధాలు పెట్టుకోవడం, లేకపోతే ఇలా చేయడం వలన జబ్బు సంక్రమిస్తుంది అని వింటున్నాం గదా! అవును. మీరు చెప్పినట్లుగా ఏదైతే ఇప్పుడు సమాజంలో లైంగికపరమైన అంశాల్లో ఒక రకమైన సడలింపు ధోరణి, పెర్మిసిబిలిటీ అనేటువంటిది ఒకటొచ్చింది. హ్మ్. దాని మూలంగా సెక్సువల్ కాంటాక్ట్స్ అనేటువంటివి కొంచెం పెరిగినాయి. దాన్ని పెద్దగా గతంలో చూసినట్టుగా జడ్జిమెంటల్‌గా చూసి ఇది నేరం, ద్రోహం, ఘోరంగా చూడకుండా అదొక జీవన విధానంగా ఎవరు నచ్చినట్టుగా ఆళ్ళు ఉంటున్నారని ఒక ఇది వస్తుంది. హ్మ్. దాని మూలంగా ఒకటి. రెండోదేంటంటే ఎ ఇప్పుడు పొటెన్షియల్‌గా ప్రతి ఒక్కళ్ళకి జీవిత భాగస్వామి కాకుండా బయట వాళ్ళతో ఎవరితోనైనా సరే సెక్సువల్ కాంటాక్ట్‌లో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా హెచ్ఐవి వస్తుందేమో అనేటువంటి అభిప్రాయంతోనే ఉండాల్సిన అవసరం ఉంది. హ్మ్. అయితే ఎక్కువ మంది కొంచెం సెక్స్ వర్కర్స్ దగ్గరికెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకేదైనా ట్రాన్స్‌జెండర్స్‌తో గడిపినప్పుడు ఎక్కువగా లిక్కర్ తీసుకొని వెళ్ళడం అనేటువంటిది ఎక్కువ. అంటే ఆనందాన్ని ఎక్కువ జుర్రుకోవాలనే ఉద్దేశంతో అప్పుడే లిక్కర్ తీసుకొని అప్పుడే సెక్సువల్ అడ్వెంచర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఒక రకమైన భ్రమపూరితమైనటువంటి నేను అన్నింటికి అతీతుడిని, నాకు ఏ జబ్బులేమి రావు హ్మ్. అనేటువంటి ఒక అదే అంటాం. పులిరాజా నేను అనేటువంటి ఒక భావంతోటి ఈ కండోమ్ వాడకపోవడం వల్ల. అట్లానే కొంచెం అసహజమైనటువంటి సెక్సువల్ కార్యకలాపాల వల్ల కూడా హెచ్ఐవి అనేటువంటిది కొంచెం మిడిల్ క్లాస్‌లోను, లేక చదువుకున్న వాళ్ళలోను, ఉద్యోగస్తుల్లోను కూడా ప్రస్తుతం చూస్తున్నటువంటి హ్మ్. సందర్భం ఉంది. మీరు మరి పరిశోధనలవి చేశారు కదా! అంటే ఒకప్పటికి, ఇప్పటికి ఆ మార్పేమైనా గమనించారా? యెస్. ఇప్పుడైతే నాది కాకినాడలో నేనుంటాను. హ్మ్. కాకినాడలో నాది ఎక్కువ రూరల్ ప్రాక్టీస్ కింద లెక్క. ఇటీవల సిటీస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది 20, 35 సంవత్సరాల మధ్యలో వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు, లేకపోతే సాఫ్ట్‌వేర్ చేస్తున్న వాళ్ళు ఇట్లా ఎక్కువ మంది వస్తున్నారు. గతంలో అయితే ఇది లేదు. ఎందుకంటే ఓకే. ఈ రకమైనటువంటి సెక్సువల్ యాక్టివిటీలో పెర్మిసిబిలిటీ అనేటువంటిది ఒక సడలింపు ధోరణి సమాజంలో రావడం. అట్లనే ఒక పార్టీలు, లేకపోతే పబ్బులు, లేకపోతే లిక్కరు ఇట్లాంటివి హ్మ్. ఎక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళలో కూడా చూస్తున్నాం. ఓకే. మీరు చేసిన పరిశోధనలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? 1981లో ఎయిడ్స్ జబ్బు బయటపడిన తర్వాత 87 కల్లా ఒక మందు హెచ్ఐవికి ప్రవేశపెట్టారు. దాన్ని జిడోవిడిన్ అంటాం. జిడోవిడిన్ అది అంతకుముందే ఉంది. అది వేరే జబ్బు కోసం కనిపెట్టిన మందు. అయితే ఓకే. దీనికి ఉపయోగపడుతుందనేటువంటి రీపర్పస్ చేసి వాడడం మొదలుపెట్టారు.
సో తర్వాత చాలా తక్కువ కాలంలోనే పేషెంట్లు బ్రహ్మాండంగా కోలుకున్నారు. అయితే మరి 1, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ పరిస్థితి మళ్ళీ క్షీణించడం మొదలుపెట్టింది. తర్వాత 91 అక్టోబర్‌కి వచ్చేటప్పటికి డిడెనోసిన్ అనేటువంటి మందు అందుబాటులోకి వచ్చింది. ఆ మందులు ఇచ్చిన తర్వాత ఈ మందు జిడోవిడిన్ కొనసాగిస్తూనే డిడెనోసిన్ ఇవ్వడం మూలంగా మళ్ళీ పేషెంట్ ఇంకా బాగున్నాడు. హ్మ్. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. దిగజారిన పరిస్థితి కాస్త మళ్ళీ మెరుగుపడింది. హ్మ్. అట్లా ఒక్కోటి కనిపెడుతూ వచ్చారు. 95కి వచ్చేటప్పటికి 1995 చివరికి వచ్చేటప్పటికి 3 రకాల ఔషధాలు ఇవ్వడం మూలంగా ఈ వైరస్ యొక్క వృద్ధిని పూర్తిగా అణచవచ్చు. హ్మ్. అట్లానే CD4 లింఫోసైట్స్ పెరుగుతాయి. ఈ రకంగా 3 రకాల ఔషధాలని 1996 నుంచి హెచ్ఐవి చికిత్సలో 3 రకాల ఔషధ కాంబినేషన్ ఇవ్వడం అనేటువంటిది ప్రామాణిక చికిత్సగా కొనసాగుతుంది. ఓకే. నేను 2000 సంవత్సరంలో ప్రాక్టీస్ ప్రారంభించాను. నేను 2000 సంవత్సరంలో అంటే ఆహ్, హ్మ్, పేదరికంలో కూడా ఒక అదృష్టం ఏమిటంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఒక్కసారిగా మనకి 2 రకాల మందులు, 3 రకాల మందులు అందుబాటులోకి వచ్చేసినాయి. హ్మ్. ఒకటి కాకుండా అప్పటికి 2 రకాల మందులు. నేను ప్రాక్టీస్ పెట్టినటికి 3 రకాల మందులున్నాయి. సో, ఎప్పుడైతే నేను 2 రకాల మందులిచ్చి వాళ్ళకి వైద్యం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని నాకు అర్థమైంది. ఈ జబ్బుకి అంటే మనం ముందు చూసుకున్నట్టయితే దీనికి ప్రాతిపదిక ఏంటని చెప్తున్నాను. ఒక మందిచ్చాం. ఆ మందు పనిచేయకుండా పోయింది. అంటే ఆ మందుని తట్టుకునేటట్టుగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వైరస్సు మార్పులు చెందింది. హ్మ్. మ్యుటేషన్స్ చెందింది. దాని హ్మ్. జెనెటిక్ మేకప్‌ని మార్చుకుంది. సో, తర్వాత ఇంకో మందు యాడ్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంతకాలం తర్వాత ఇంకో మూడో రకం మందు కూడా యాడ్ చేసాం. అంటే హ్మ్. ఒక్కసారిగా 3 మందులు కాకుండా దాని తర్వాత ఒకటిచ్చాం. ఇప్పుడేం జరుగుతుంది? మొదటి మందు జీరోగా పనిచేస్తుంది. అంటే మొదట వాళ్ళకిస్తున్న 3 రకాల మందులైనప్పటికి కూడా మొదటి మందు పనిచేయడం లేదు దాదాపు అసలు. హ్మ్. రెండో మందు సగమే పనిచేస్తుంది అనుకుందాం. హ్మ్. మూడో మందు పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఓకే. అంటే ఇవ్వడం 3 మందులైనప్పటికీ 1.5 మందులు మాత్రమే పనిచేస్తున్నాయి అక్కడ. హ్మ్. కానీ మనం ఒక్కసారిగా 2 మందులు కల్పిస్తే 2 మందులు పూర్తిగా పనిచేస్తూ ఉంటాయి. అవును. ఈ పేషెంట్లు అంతకుముందు ఎప్పుడూ కూడా ట్రీట్మెంట్ చూడలేదు. ఈ పేషెంట్‌లో ఉన్నటువంటి వైరస్సు ఈ హెచ్ఐవి మందులకి ఎక్స్‌పోజ్ అవ్వలేదు. సో, వీళ్ళు ట్రీట్మెంట్ నెయివ్ అంటాం మేము. ట్రీట్మెంట్ గతంలో చూడని పేషెంట్లు. నేను అవును. చెప్పిందదే. హ్మ్. ట్రీట్మెంట్ నెయివ్ పేషెంట్స్‌లో 2 రకాల మందులు ఇవ్వడం మూలంగా వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా ఎక్కువ కాలం మనగలుగుతున్నారు అనేటువంటిది నేను చెప్పాను. హ్మ్. సో, ఎప్పుడైతే 96 నుంచి అమెరికా కానివ్వండి, యూరోపియన్ గైడ్‌లైన్స్‌లో కానివ్వండి, 3 రకాల మందులు అనేటువంటిది హెచ్ఐవికి ప్రామాణిక చికిత్సగా ఉన్న రోజున 96 నుంచి కూడా నేను 2000లో ప్రారంభించి అప్పటి నుంచి 2 రకాల ఔషధాలు ఎక్కువ మందిలో 90 హ్మ్. మందికి పైనే నా పేషెంట్‌లు ఎక్కువ మందికి 2 రకాల ఔషధాలు ఇస్తూ ఉంటాను. ఆ 10%, 5% మేరకు 3 రకాల ఔషధాలు ఇస్తాను. అది ఎక్స్‌క్లూజ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. సి ఈ 2004లో ఈ మేరకు ఈ 2 ఔషధాల కాంబినేషను ఎవరైతే ట్రీట్మెంట్ గతంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి 2 రకాల ఔషధాలు ఇస్తూ ఉంటే కాంబినేషన్ ఇస్తూ ఉంటే, వాళ్ళు చక్కగా బాగున్నారనేటువంటిది ఒక అంతర్జాతీయ సదస్సుకి పరిశోధన సారాంశాన్ని సమర్పించాను. సో, 2019 నుంచి 2 ఔషధాలని చికిత్స మీద చర్చ ఎక్కువ జరుగుతుంది. 2022 సెప్టెంబర్‌లో అమెరికా ఎయిడ్స్ చికిత్స గైడ్‌లైన్స్‌లోని మార్గదర్శకాల్లోను, 2022 అక్టోబర్‌లో యూరోపియన్ ఎయిడ్స్ క్లినికల్ సొసైటీ గైడ్‌లైన్స్‌లోను 2 ఔషధాల చికిత్సని ఎవరైతే న్యూలీ డయాగ్నోస్డ్ పేషెంట్స్‌కి 2 ఔషధాల చికిత్స ఇవ్వచ్చు అనేటువంటిది ఒక ఆప్షన్ కింద పెట్టారు. ఓకే. సో, నేనేం చెప్పాను, ట్రీట్మెంట్ నేవ్ గతంలో ట్రీట్మెంట్ తీసుకోని తీసుకోని పేషెంట్లు. వాళ్ళకి. వీళ్ళేమన్నారు కొత్తగాను, హ్మ్. న్యూలీ డయాగ్నోస్డ్ పేషెంట్స్. ఎసెన్షియల్లీ బోత్ ఆర్ సేమ్. అవును. ఇంచుమించు 2 ఒకటే. అంతేగా. అర్థం ఒకటే. హ్మ్. సో, ఇది అతి పెద్ద బ్రేక్ త్రూ అండి. చాలా అవును. పెద్ద విషయం అది. సో, అది అట్లనే ఆహ్, దానికి సంబంధించి నేను ఇంకా మరింత ప్రపంచానికి నా అనుభవాలు చెప్తాను. హ్మ్. ఆహ్, ఇంకా ఇంకో విషయం ఏంటంటే, తెలుగు ప్రజలకి నేను 98, 2000 మధ్య కాలంలో తెలుగులో రెండో అతిపెద్ద పత్రిక వార్త ఉండేది అప్పట్లో. 4,000,000 రీడర్‌షిప్ ఉండేది. హుహు. దాంట్లో ఒక 40 మేరకు ఆర్టికల్స్ రాసి తెలుగు ప్రజలకి బాగా ఓకే. అవగాహన అవగాహన కల్పించాను ఈ జబ్బు మీద. కల్పించారు. సో, తర్వాత 2000 సంవత్సరంలో నేను ఎయిడ్స్ పుస్తకాన్ని ప్రచురించాను. హ్మ్. ఒక 10 ఏళ్లలో 8,000 కాపీలు ఆ రోజుల్లో ఇదొక ప్రామాణికమైన గ్రంథంగా ఉంది. హ్మ్. అట్లానే తర్వాత నేను 2022లో 2020 నుంచి 22 వరకు కూడా ఇప్పటి వరకు కూడా కోవిడ్‌కి సంబంధించి ఈ జబ్బేంటి? ఎట్లా వస్తోంది? దీన్ని ప్రజలు ఎట్లా జాగ్రత్తగా ఉండాలనేది దాని మీద సోషల్ కూడా మీడియాలో చాలా ఓకే. విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాను. సో, 2000
21 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కోవిడ్ డెల్టా వేవ్ అనేటువంటిది వచ్చింది. ఈ డెల్టా వేవ్‌లో నేను ఈ వైరస్‌కి సంబంధించి ఏం చేస్తుంది అనేటువంటిది పూర్తి అవగాహనతో బాగా అధ్యయనం చేసి హ్మ్. యాస్పిరిన్, ప్రెడ్నిసోలోన్, ఎజిత్రోమైసిన్‌తో హోమ్ కేర్ కిట్ ఎవరికైతే తేలికపాటి కోవిడ్ జబ్బుతో ఉంటారో హ్మ్. అప్పుడు మీకు అందరికీ తెలుసు కోట్లాది మంది, లక్షలాది మంది అవును. ఏకకాలంలో చాలా ఈ మంది. జబ్బు బారిన పడ్డారు. అవును. వాళ్ళందరూ హాస్పిటల్‌కి వెళ్ళలేరు. ప్రభుత్వాలు కూడా అనేక దేశాల్లో కూడా హోమ్ కేర్ కిట్లు ఇచ్చేసింది. హ్మ్. డాక్సిసైక్లినో లేకపోతే హైడ్రాక్సిక్లోరోక్విన్ సల్ఫేటు లేకపోతే ఐవర్మెక్టిన్ ఇలా రకరకాల మందులతో ఇచ్చారు. అవును. అయితే ఏ ఒక్కటి కూడా ఈ జబ్బులో జరుగుతున్న మార్పుల్ని అడ్రెస్ చేసే మందులు కాదు. హ్మ్. జబ్బులో అంటే కోవిడ్ జబ్బులో అక్కడ జరుగుతున్నట్టు మార్పులేంటి? మొదటి వేవ్‌లోనే 2020 మార్చి, ఏప్రిల్, మే, జూన్‌లోనే ఒక విషయం గమనించారు. అప్పుడు చనిపోయిన వాళ్ళ పోస్ట్ మార్టంలో. ఏం హ్మ్. గమనించారు? 100కి 30, 35 మంది పేషెంట్లు వాళ్ళ ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం మూలంగా చనిపోయారనే విషయం గుర్తించారు. హుహు. ఓకే. అట్లానే విపరీతమైన ఆయాసం, ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడం. ఇది గమనించాం. రకరకాల జబ్బులు అంటే ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ హ్మ్. గమనించాం. అయితే నేనేం చేశానంటే, మనకి చాలా ఈ తర్వాత కాలంలో ఈ కోవిడ్ డెల్టా వేవ్ టైంలో హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వీళ్ళకి రక్తం గడ్డకట్టకుండా హెపారిన్ లేకపోతే ఇతర అవును. మందులిచ్చాం. అవన్నీ ఇస్తూ ఉంటారు. ఇచ్చారు. కానీ ఈ మైల్డ్ కోవిడ్‌కి ఈ కిట్ హోమ్ కేర్ కిట్ అయితే ఏదైతే ఉందో, దాంట్లో రక్తం గడ్డకట్టకుండా మందులివ్వడం అనేది జరగలేదు. హ్మ్. నేను ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యాస్పిరిన్ ఇచ్చాను. నేను దీన్ని ఐసీఐ అన్నాను. ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే ఊపిరితిత్తుల వాపు, విపరీతమైన ఆయాసం వచ్చేస్తుంది. ఎలాగైతే మనకి ఆస్తమాలో ఎట్లాగా విపరీతమైన ఆయాసం వచ్చేస్తుంది. దాన్ని ఇన్‌ఫ్లమేషన్ అంటాం. వాపు మూలంగా, ఇన్‌ఫ్లమేషన్ మూలంగా వాళ్ళకి ఆయాసం వస్తుంది. ఓకే. సో, దానికేం చేస్తానంటే ప్రెడ్నిసోలోన్ అనేటువంటిది ఇచ్చాను. హ్మ్. తర్వాత కోయాగ్యులేషన్ ఆర్ క్లాటింగ్ రక్తం గడ్డకట్టింది. దానికి యాస్పిరిన్ ఇచ్చాను. హ్మ్. అట్లనే ఇన్ఫెక్షన్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. హ్మ్. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అడ్రెస్ చేయడానికి ఎజిత్రోమైసిన్ ఇచ్చారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఉపయోగించారు. ప్రజలు చాలామందికి నేను భరోసాను ఇవ్వగలిగాను. ఈ చికిత్స తీసుకొని మేము ఆరోగ్యాన్ని సంతరించుకున్నాం, భయాందోళనకు దూరంగా ఉన్నామని లక్షలాది మంది, వేలాది మంది ఫేస్‌బుక్‌లోను, సోషల్ మీడియాలోను కూడా చెప్పడం నాకు సంతోషించేటువంటి విషయం. ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మందులు వాడటం వల్ల హెచ్ఐవి అనేది 15 సంవత్సరాల పాటు సోకిన తర్వాత బతకచ్చు అని అంటారు గదా! అంటే 15 సంవత్సరాల పాటు ఆ మనిషి ఆ మందులతో బతకచ్చా? అంతకన్నా ఎక్కువ కాలం కూడా బతకచ్చా? వాస్తవానికి హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది అమెరికాలో 1996లోనే ఎప్పుడైతే ఈ 3 ఔషధాల కాంబినేషన్ చికిత్స ప్రారంభించారో, అప్పుడు వైరల్ లోడ్‌ని బాగా తగ్గించారు. అన్‌డిటెక్టబుల్ లెవెల్‌కి వైరస్‌ని తగ్గించగలిగారు. హ్మ్. అట్లాగే CD4 కౌంట్ అనేది కూడా పూర్తి నార్మల్ అది 500-1500 వరకు ఉంటుంది సాధారణంగా. ఆ స్థాయికి తీసుకురాగలిగారు. అప్పుడే అంతవరకు ప్రాణాంతకమైన 81-96 వరకు కూడా ఎయిడ్స్ అనేటువంటిది ప్రాణాంతక వ్యాధిగా అవును. గుర్తింపు ఉన్నటువంటి కేటగరీలో ఉన్నటువంటి ఆ జబ్బుని హ్మ్. 1996లోనే ఇది క్రానిక్ మేనేజబుల్ డిసీజ్‌గా పరిగణించారు. హ్మ్. అంటే దీర్ఘకాలిక వ్యాధిగా అంటే మందులు బీపీ, షుగర్ తీసుకుంటూ లాగా. బీపీ, షుగర్‌లా, ఒక ఆస్తమా లాగా లేకపోతే ఒక థైరాయిడ్ లాగా హ్మ్. మందులు తీసుకుంటూ జీవితకాలం బతకచ్చు. పూర్తిగా బతకొచ్చు అనేటువంటిది నిర్ధారించారు. హ్మ్. అయితే ఇక దాదాపు అమెరికా, యూరోప్ ఇలాంటి సంపన్న దేశాలన్నింటిలో కూడా ఈ మందులు తీసుకుంటూ దాదాపు పూర్తికాలం జీవిస్తున్నారు. ఉదాహరణకి ఓకే. అమెరికాలో జీవన ప్రమాణం, ఆయుః ప్రమాణం, లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అంటాం. అది 80 సంవత్సరాలు హ్మ్. సాధారణ ప్రజానీకానికి. సో, హెచ్ఐవి సోకిన వాళ్ళకి 72 సంవత్సరాలుగా ఉందిది. ఓహ్! అంటే దాదాపు 90% మేరకు సాధారణ ప్రజల జీవనంతో పోలిస్తే 90% వీళ్ళు కూడా సాధించగలిగారు. సో, హ్మ్. అనగా మందులు సక్రమంగా వాడుకుంటూ, సరైన వైద్య పర్యవేక్షణలో ఉంటూ, ఇతర జాగ్రత్తలు తీసుకుంటూ, చక్కని ఆరోగ్యకరమైనటువంటి జీవనం కొనసాగిస్తే హెచ్ఐవి పేషెంట్‌లు కూడా పూర్తి కాలం బతికేటువంటి అవకాశం ఉంది. ఓకే. అంటే బతకచ్చు జీవితాంతం. బతుకుతున్నారు. బతకడమే కాదు, వాళ్ళు తమ యొక్క పని పాటలు చేసుకుంటూ, ఎకనామికల్లీ ప్రొడక్టివ్ ఆదాయం సంపాదించుకుంటూ, కుటుంబానికి ఆసరాగా ఉంటూ, తమ వైద్యాన్ని కూడా హ్మ్. తగిన సంపాదన సంపాదించుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఓకే. ప్రెగ్నెన్సీ టైమ్‌లో తల్లికి ఒకవేళ హెచ్ఐవి అనేది ఉంటే బిడ్డకి సంక్రమించే అవకాశం ఉందా? ఏ వైద్యం లేనటువంటి పరిస్థితిలో యాంటీ రిట్రోవైరల్స్, హెచ్ఐవి మందులు ఏమీ లేకుండా ఉంటే హ్మ్. 100కి 20 మంది నుంచి 30 మంది బిడ్డలకి వస్తాయి. ఒక డా ఒక 70, 80 మంది బిడ్డలకి హెచ్ఐవి రాకుండానే ఉంటారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యాంటీ రిట్రోవైరల్స్ మూలంగా వైరల్ లోడ్‌ని బాగా తగ్గించగలుగుతున్నాం.
వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటేనే బిడ్డకి వచ్చేటువంటి అవకాశం. అట్లానే అవును. సెక్సువల్‌గా కూడా కలిసినప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి వచ్చే అవకాశం. సో, ఇప్పుడు ఏంటంటే దాదాపు ఒక 5% మంది బిడ్డలకు మాత్రమే హెచ్ఐవి వచ్చేటువంటి అవకాశం కొంచెం అటు ఇటులో. మిగతా వాళ్ళకి బిడ్డలు ఆరోగ్యంగా పుడతారు. ఓకే. మరి ఈ రోజుల్లో దీన్ని కొంచెం నివారించడానికి ఉండే చర్యలేమైనా చెప్తారా? ఇప్పుడు హెచ్ఐవి అనేటువంటిది రక్తం లేక బ్లడ్, బాడీ ఫ్లూయిడ్స్ వాటి మూలంగా మాత్రమే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి హ్మ్. ఎవరైతే ఇన్ఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క రక్తం లేదా బాడీ ఫ్లూయిడ్స్ సెమెన్ లేకపోతే వెజైనల్ సెక్రెషన్స్ ఇవి ఎక్స్చేంజ్ వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి. ఆ ఎక్స్చేంజ్ అనేటువంటి సాధారణంగా సెక్స్ ద్వారా జరుగుతుంది. 2 ఏంటంటే ఇంజెక్షన్స్, డ్రగ్ యూజ్ అవును. వల్ల జరుగుతుంది. అట్లానే ఆహ్, తల్లి గర్భస్థ శిశువుకి కూడా హ్మ్. తల్లి గనక మహిళ పాజిటివ్ అయింటే బిడ్డకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో, ఇటువంటి సందర్భాల్లో ఎక్కడ మనం ప్రతి సందర్భాన్ని కూడా ఔట్‌సైడ్ మ్యారిటల్ రిలేషన్, బయట రిలేషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా పొటెన్షియల్‌గా హెచ్ఐవి వస్తుంది అనేటువంటి ఒక భావనతో ఉండి అవును. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కండోమ్ తప్పనిసరిగా వాడాలి. అట్లనే ఇంజెక్షన్ డ్రగ్ యూజ్ వాళ్ళు కూడా ఈ సిరింజ్‌లవి కూడా షేరింగ్ అది చేసుకోకుండా చేయాలి. అట్లనే ఇప్పుడు మిగతా గతంలో చెప్పుకున్నట్టుగా ఈ రేజర్‌ల ద్వారానో లేకపోతే బ్లడ్ ఎక్కించడం ఇవన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంచుమించు ప్రతి హాస్పిటల్‌లోనో ప్రతి చోట ఆహ్, డిస్పోజబుల్ సిరింజ్‌లు, డిస్పోజబుల్ రేజర్స్ వాడుతా ఉన్నారు. హ్మ్. సో, దాదాపు అలాగే బ్లడ్ ఎక్కించేటప్పుడు కూడా దానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం అన్ని పరీక్షలున్నాయి. హెచ్ఐవి ఒకటే కాదు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇంకా వీడిఆర్ఎల్ టెస్టులు, మలేరియా టెస్టులు ఇవన్నీ టెస్టులు చేసి ఎక్కిస్తూ ఉంటారు. సో, ఓకే. అవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ హెచ్ఐవి అనేటువంటిది ప్రధానంగా వ్యాప్తి చెందేటువంటి ఈ సెక్సువల్ రూట్ అనేది మనం అడ్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. దురదృష్టం ఏంటంటే చాలామందికి కాండోమ్ వాడడం రాదు. కాండోమ్ సక్రమంగా వాడగలిగిన రోజున హెచ్ఐవి ఇన్ఫెక్షన్ దాదాపుగా వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలుగుతాం. ఓకే. ఇప్పుడు కాండోము అనేటువంటిది చాలామంది భయంతో, ఆందోళనతో వస్తూ ఉంటారు. సార్ కండోమ్ చిరిగిపోయింది, కండోమ్ పగిలిపోయిందండి అని చెప్పేసి. సో, కండోమ్ చిరిగిపోవడం, పగిలిపోవడం అనేది కేవలం వాడకం తెలియకపోవడం వల్ల జరుగుతుంది. కాండోమ్‌ని చివర ఉండేటువంటి బొడిపు లాంటి దాన్ని నొక్కిపెట్టి దాంట్లో ఉన్న గాలిని బయటికి పోనిచ్చి దాన్ని నెమ్మదిగా అన్‌రోల్ చేయాలి. అన్‌రోల్ అంటే నెమ్మదిగా విప్పుకుంటూ పైకి వెళ్ళాలి. అది కండోమ్ తొడిగిన తర్వాత పూర్తిగా చర్మానికి అంటుకుని దానికి పురుషుని యొక్క వాటికి అంటుకుని ఉండాలది. చాలామంది తెలియక ఒక బుడగలాగా గట్టిగా తొడిగేస్తే ఏదో ప్యాంట్ తొడిగినట్టు తొడిగేస్తే, ఆ చివర్లో బుడగలా వచ్చేస్తుంది. అక్కడ గాలి ట్రాప్ అయిపోతుంది. ఆ గాలి ట్రాప్ అయినప్పుడు వీళ్ళు కలిసినప్పుడు దేర్ ఈజ్ ఎవ్రి ఛాన్స్ అది పగిలిపోయేటువంటి అవకాశం ఉంది. సో, అక్కడ ఉండేటువంటి ముందు గాలిని డీఫ్లేట్ చేయాలి. అది అక్కడ ఉన్నటువంటి బొడిపు ఎందుకంటే ఏదైతే సెమెన్ వీర్యం అక్కడ కలెక్ట్ అవ్వడానికి ఉంటుంది. సో, ఇది కండోమ్ కరెక్ట్‌గా వాడడం తెలుసుకొని ఆ రకంగా ముందుకి ఖచ్చితంగా వెళ్ళాలి. కండోమ్ అనేటువంటిది తొడుక్కున్న తర్వాత ముందు బుడగలాగా టైట్‌గా ఉండేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది చిరిగిపోయే అవకాశం ఉంది. పగిలిపోయే అవకాశం. చాలా మందికున్న డౌట్ ఏంటంటే టాటూలు వేసుకోవడం వల్ల హెచ్ఐవి వస్తుంది అని అంటారు. అది నిజంగా జరుగుతుందా? అంటే ఇంచుమించుగా అంటే టాటూయింగ్ వల్ల లేకపోతే కలుషితమైనటువంటి సిరింజ్‌లు వాడుకోవడం వల్ల హెచ్ఐవి వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజుల్లో ఎవరు కూడా డిస్పోజల్ తప్ప మామూలుగా వాడేటువంటి పరిస్థితి లేదు. కొంతకాలం క్రితం నార్త్ ఈస్ట్‌లో కొన్ని చోట్ల లేకపోతే బీహార్‌లో అనుకుంటా ఏదో రాష్ట్రంలో 40 మందికో, 36 మందికో ఎంతమందికో ఈ టాటూలు వాడడం వల్ల వాళ్ళకి వచ్చేసింది టాటూ. అవునవును. అదే అది అన్నారు. తర్వాత కాలంలో అంటే దరిద్రం ఏంటంటే ఒక వార్త అది దాన్ని పెద్దగా తెలిసిపోతుంది. హ్మ్. తర్వాత నిజ నిర్ధారణ అయిన తర్వాత దాని వాస్తవాలు తెలియదు. ఇంకెవరికీ తెలీదు. హ్మ్. తర్వాత విషయం ఏంటంటే అది ఫాల్స్ న్యూస్. ఓకే. అలా జరగలేదు. ఆ రాష్ట్రానికి సంబంధించి బహుశా యూపీ అనుకుంటా గుర్తులేదు నాకు. దాని మీద దర్యాప్తు జరిపి అదేం కాదు అనే విషయం తేల్చారు. ఓకే. దట్ వాజ్ కంప్లీట్‌లీ ఒక అపోహ. సో, ఇవాళ రేపట్లో టాటూలు అని కానివ్వండి, ఇంకోటి కానివ్వండి అన్నింటికి కూడా డిస్పోజబుల్ నీడిల్సో, డిస్పోజబుల్సే వాడుతా ఉన్నారు ఇంచుమించుగా. హ్మ్. సో, మనం ఆ మేరకు అభివృద్ధి చెందాం కాబట్టి. సో, అది రిస్క్ అయితే ఉంది కానీ, అట్లా ఎవరు ఇప్పుడు షేర్ చేసి పాతయి వాడి అంత కక్కుర్తిగా ఉన్నారని నేను అనుకోవడం లేదు. ఓకే. హెచ్ఐవి వచ్చింది అని గుర్తించడానికి వ్యాధి లక్షణాలేంటి? హెచ్ఐవి అనేది దానంతట అదే జబ్బు కలగజేయదు. హ్మ్. హెచ్ఐవి అనేటువంటిది తెల్ల రక్త కణాల్లో ఈ వ్యాధి నిరోధక శక్తిని ఆర్కెస్ట్రేట్ చేసేటువంటి CD4 లింఫోసైట్స్ అంటాం. టీ హెల్పర్ సెల్స్ అంటాం. హ్మ్. వాటిని నాశనం చేయటం వల్ల వస్తుంది. వాటిని నాశనం చేయటం వల్ల ఈ మనిషి రకరకాల జబ్బులకు లొంగిపోతాడు. హ్మ్. సో, ఆ జబ్బులు మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్నవే. అవి భారతదేశంలో ఎక్కువగా, అలాగే ఆఫ్రికా దేశాల్లో కూడా ఎక్కువగా ఆహ్, క్షయవ్యాధి, తర్వాత విరేచనాలు, తర్వాత న్యూమోనియాలు.
సో ఇక్కడ మనకి ఏ జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులే వస్తాయి. ఆ జబ్బులు మన చుట్టూ ఉన్న జబ్బులే. హ్మ్. మిగతా వాళ్ళకి కూడా వచ్చేవే. కాకపోతే వీళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తది. కొంచెం ఎక్కువ ఉధృతంగా ఉంటది. తక్కువ కాలంలోనే విషమించిపోతుంది పరిస్థితి. అవునవును. సో, అది మన దగ్గరున్నాయి. అంటే టీబీ వస్తే వాళ్ళకి దగ్గుంటుంది, జ్వరం ఉంటుంది, బరువు కోల్పోవడం ఉంటుంది. హ్మ్. అంటే విరేచనమైనప్పుడు అట్లనే బరువు కోల్పోవడం. మిగిలిన జబ్బులు ఫస్టు అటాక్ అయిపోతూ ఉంటాయి. అవును. అవన్నీ అటాక్ అయిన తర్వాత మనం ఆయా లక్షణాలుంటాయి. ఏ హ్మ్. జబ్బొస్తే దానికి సంబంధించిన లక్షణాలుంటాయి. బరువు ఓకే. కోల్పోవటం, విరేచనాలు ఉండడం. పాతకాలంలో అయితే 10% పైన బరువు ఒక నెల రోజుల్లో కోల్పోవడం, తగ్గిపోవడం హ్మ్. అనేటువంటిది. సడెన్‌గా. అట్లానే ఒక నెల రోజుల పైనే ఎంతకి తగ్గని విరేచనాలు ఉండడం, నెల రోజులు పైన జ్వరం ఉండడం, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఇట్లాంటియన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు వైద్యం వచ్చిన తర్వాత ఆహ్, ప్రజలకి అవగాహన కూడా పెరిగిన హ్మ్. తర్వాత అంతంత పరిస్థితులు ఇవి రావడం లేదు. ఒకనాడు మనం చూసినట్టే మన మస్తిష్కాల్లో ముద్రించుకుపోయినటువంటి ఒక దయనీయమైనటువంటి కళ్ళు పోయి లోపలికి పోయి ఒక పుర్రె మీద చర్మం అంటించినట్టుగా లోపలికి బుగ్గలుపు లేకుండా కదిలే కంకాళలాగా శరీరం మీద రకరకాల వ్యాధులు, హ్మ్. జబ్బులు అట్లనే నోట్లో పుళ్ళు ఇట్లాంటి పరిస్థితి లేదు. స్పేర్స్ హెయిర్ జుత్తు బాగా పలచబడిపోయి ఒక రాగి జుత్తు అంటాం అట్లాగా ఇలాగా లస్టర్‌లెస్‌గా ఉండేటివి. ఆ రోజులు ఇప్పుడు లేవు. హ్మ్. చాలా ముందుగానే జబ్బును గుర్తించడం, దానికి తగిన వైద్యం ఇవ్వడం వల్ల హ్మ్. అంత విషాదకరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి మనం చూడట్లేదు. అవును. అదే అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 తేదీన ఎయిడ్స్ డే కూడా ఉంది కదా! ప్రతిసారి దానికంటూ ఒక థీమ్ ఉంటది కదా సార్! అవును. ఈ సంవత్సరం దాని థీమ్ ఏంటి? దాని స్లోగన్ ఏంటి? ప్రతి ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ డేగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి యూఎన్ఎయిడ్స్ అంటాం. ఏదైతే ఐక్యరాజ్య సమితి యొక్క ఎయిడ్స్ పోరాట సంస్థ. ఇది ఈ సంవత్సరం టేక్ ది రైట్స్ పాత్ అనేటువంటి ఒక నినాదం ఇచ్చింది. ఏదైతే రైట్స్ హక్కులు హ్మ్. ఎట్లా అయితే ఈ హక్కులు మానవుల యొక్క హక్కుల్ని పరిరక్షిస్తే మనిషి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం పొందడం అనేటువంటిది ప్రాథమిక హక్కు. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం, వాళ్ళందరికీ ఏవైతే ఆహ్, హ్మ్, ఈ కాండోమ్సో లేకపోతే ఇట్లాంటివన్నీ అందుబాటులో ఉంచడం మూలంగా హెచ్ఐవిని ఆ మేరకు నివారించవచ్చు. అట్లనే మహిళల హక్కుల పరిరక్షణ. ఏదైతే వాళ్ళని ట్రాఫికింగ్ అది చేయకుండా వాళ్ళని గౌరవించి వాళ్ళ వాళ్ళకి తగిన జీవితాన్ని ఇచ్చినప్పుడు, ఈ వ్యభిచారం లాంటి వాటిలోకి వెళ్ళకుండా మహిళల హక్కుల్ని, అమ్మాయిల హక్కుల్ని, వాళ్ళని పిల్లల హక్కుల్ని రక్షించడం మూలంగా హెచ్ఐవి అనేటువంటిది ఆ మేరకు అరికట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సాటి అందరి యొక్క మనుషుల యొక్క హక్కుల్ని, ప్రత్యేకించి మహిళల హక్కుల్ని, ఆడపిల్లల హక్కుల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోటి ఈ టేక్ ది రైట్స్ పాత్ హక్కుల దారిని ఎంచుకుందాం అనేటువంటి ఒక నినాదంతో ఈ సంవత్సరం 2024 ఎయిడ్స్ డేని నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈ దీనికి సంబంధించి ప్రజల్ని అట్లానే ప్రభుత్వాలను కూడా సెన్సిటైజ్ చేసి ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సార్ మరి మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది పేషెంట్స్‌ని చూసారు? అంటే వాళ్ళు ఏ విధంగా సఫర్ అయ్యారు? వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు మీరు? ఇవన్నీ ఒకసారి చెప్తారా? 1997లో నేను ఎండీ మైక్రోబయాలజీ చేరాను. అప్పుడు ఆహ్, గర్భిణీ స్త్రీల్లో హెచ్ఐవి ఏ మేరకు ఉంది అనేటువంటిది అప్పటికింకా దీని మీద హెచ్ఐవి మీద, ఎయిడ్స్ మీద అంత అవగాహన లేదు. అవును. ఏ మేరకు ఉంది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం సర్వేలెన్స్ నిర్వహించింది. ఆ సర్వేలెన్స్‌కి సంబంధించి నేను ప్రధానమైన పాత్రను పోషించాను. అప్పుడు నేను గుర్తించిందేంటంటే 1000 మంది గర్భిణుల్లో 16 మందికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది అప్పట్లోనే. ఓహ్! ఇది వాళ్ళకి తెలియపరచం. తెలీదు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం కోసం చేసిన పనులు. అవును. సో, అప్పుడు నాకర్థమైంది. ఏదైతే దక్షిణాది ఆఫ్రికా దేశాల్లో విపరీతమైనటువంటి ఆ పేదరికం, వైద్య సౌకర్యాలు లేమి, మహిళల పట్ల చిన్న చూపు, వాళ్ళకి హక్కులు లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా మన భారతదేశంలో కూడా చాలా వరకున్నాయి. అట్లానే కొన్ని కొన్ని సంస్కృతిపరమైనటువంటి అలవాట్లు లేకపోతే పద్ధతులనేటువంటివి. సో, మన దేశంలో కూడా హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య కాబోతోంది. ఏ రకంగా ఆఫ్రికా దేశాల్లో కొన్ని దేశాలు ఈ ఎయిడ్స్ మూలంగా చాలా చాలా ఆర్థికంగా పతనమైపోయినాయో, అట్లాంటి పరిస్థితి వస్తుంది. మనవాళ్ళు కూడా ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. మన సమాజం కూడా ఎయిడ్స్ అనేటిది పెద్ద సమస్యగా పరిణమిస్తోందనే విషయం గుర్తించి, అప్పటినుంచి నేను ఎయిడ్స్ మీద విస్తృతంగా అధ్యయనం చేయడం మొదలెట్టాను. నేను 2000 సంవత్సరంలో ఎండీ పూర్తి చేసే నాటికి దేశంలో బహుశా ఎవరి దగ్గర లేనంత ఎక్కువ హెచ్ఐవి ఎయిడ్స్ రిలేటెడ్ సాహిత్యాన్ని ప్రపంచం నలుమూల రప్పించుకున్నాను. అంత హ్మ్. ఎక్కువగా అధ్యయనం చేశాను. 2000 సంవత్సరంలో 13వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు జరిగింది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక తొలి సైంటిఫిక్ రీసెర్చ్ అబ్స్ట్రాక్ట్ నాది. దాన్ని క్షయవ్యాధిలో టీబీ
అది హెచ్ఐవిలో టీబీ జబ్బు సోకిన వాళ్ళకి, అంటే టీబీ జబ్బు హెచ్ఐవిలో చాలా కామన్. 160-70 మంది హెచ్ఐవి ఎయిడ్స్ రోగులు టీబీ జబ్బుతో చనిపోతూ ఉంటారు. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి టీబీ వస్తుందన్నమాట. సో అప్పుడు వాళ్ళలో వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి నేను టెస్ట్ చేశాను. ఓకే. అది ఒక చౌకైనటువంటి విధానాన్ని ప్రతిపాదించాను. హ్మ్. ఇప్పుడు మన అందరికీ తెలుసు టీకా మాంటూ టెస్ట్ అని, లేకపోతే ట్యూబర్క్లిన్ టెస్ట్ అంటాం. చిన్న పిల్లల్లో టీబీ జబ్బు ఉందా లేదని పొక్కుకి చేతి మీద చేస్తూ ఉంటారు. చిన్న అవును. టీకా ఇచ్చి 2 రోజుల తర్వాత చూస్తూ ఉంటారు. దాన్ని మాంటూ టెస్ట్ అంటాం, లేదా ట్యూబర్క్లిన్ టెస్ట్ అంటాం. హ్మ్. అది CD4 లింఫోసైట్స్ మీద ఆధారపడి ఉన్నటువంటిది. హ్మ్. సో హెచ్ఐవిలో CD4 లింఫోసైట్స్ బాగా తగ్గుతాయి. హెచ్ఐవిలో ప్రబలంగా ఉండేటువంటి జబ్బు క్షయవ్యాధి. సో ఈ 2 కలిసి ఉన్న వాళ్ళకు, అంటే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు టీబీ జబ్బు వచ్చిన వాళ్ళకి ఈ టీకా ఇస్తే వాళ్ళ యొక్క పొక్కు ఎట్లా ఉంటుంది, వాళ్ళ జబ్బు వాళ్ళు చనిపోవడమా, రికవర్ అవుతున్నారా, ఎట్లా ఉంటుంది అనేటువంటిది నేను పోల్చాను. ఓకే. సో అంటే ఒక జబ్బుని నిర్ధారణకి, టీబీ జబ్బు నిర్ధారణకి వాడేటువంటి ఒక పరీక్షని హెచ్ఐవి, టీబీ సోకినటువంటి 2 జబ్బులు కలిసి ఉన్నటువంటి వ్యక్తికి ఆ జబ్బు యొక్క హెచ్ఐవి జబ్బు తీవ్రత ఎంత ఉంది అనేటువంటిది చూడడం కోసం నేను చేశాను. హ్మ్. అంటే ఒక జబ్బు నిర్ధారణకు ఉపయోగించేటువంటి టెస్ట్‌ని వేరే వేరే జబ్బు తీవ్రతను తెలుసుకోవడానికి వాడాననమాట. అది పారాడిమ్ షిఫ్ట్ అనమాట. అంటే ఆ ఆలోచనే వేరేగా ఉంటుంది. అది యూనిఫామ్‌గా ఉంది. పెద్ద పొక్కొచ్చిన పేషెంట్‌లో CD4 బాగున్నట్టు లెక్క. వాళ్ళ హ్మ్. యొక్క ఇమ్యూనిటీ ఇంటాక్ట్‌లోనే ఉంది. ఇంకా బాగా ధ్వంసం కాలేదు అని అర్థం. సో, వాళ్ళు తక్కువ కాలం హాస్పిటల్ స్టే ఉండి ఇంటికెళ్ళి ఆరోగ్యంగా కొంతకాలం బతుకుతున్నారు. కేవలం టీబీ ట్రీట్మెంట్ ఇవ్వడం. అప్పుడు ఇంకా హెచ్ఐవి ట్రీట్మెంట్ అంతగా లేదు. 97, 2000 మధ్య విషయం చెప్తున్నాను. హ్మ్. కానీ చాలా పొక్కు అనేటువంటి దాదాపు లేని పేషెంట్లు చచ్చిపోతున్నారు. లేదా ఎక్కువ కాలం హాస్పిటల్‌లో ఉంటున్నారు. హ్మ్. సో, ఇది యూనిఫామ్‌గా ఉందన్నమాట. సో, అప్పట్లో హెచ్ఐవి యొక్క తీవ్రతను అంచనా వేయడానికి ఎప్పుడు కూడా హెచ్ఐవి యొక్క ఎయిడ్స్ వ్యాధి, హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి యొక్క ఈ జబ్బు తీవ్రతను అంచనా వేయడానికి CD4 లింఫోసైట్ కౌంట్ అంటాం. అలాగే వైరల్ లోడ్, హెచ్ఐవి వైరల్ లోడ్ ఎస్టిమేషన్ అంటాం. ఇవి చేస్తూ ఉంటాం. ఇవి ఒక రూ. 7,000 అయితూ ఉండే ఆ రోజుల్లో. హ్మ్. ఇప్పుడు రూ. 4,000 కొంచెం అటు ఇటులో వచ్చేస్తున్నాయి. ఓకే. సో, ఇది రూ. 100 టెస్ట్ నేను చెప్పింది. సో, ఏదైతే ఆఫ్రికా దేశాల్లో, పేద దేశాల్లో, వృద్ధిలో ఉన్నటువంటి దేశాల్లో ఎక్కువగా హెచ్ఐవికి సోకిన వాళ్ళు గురయ్యేటువంటి క్షయవ్యాధిలో ఈ జబ్బు అంచనా వేయడానికి, తీవ్రతను అంచనా వేయడానికి ఈ రూ. 100తో చేసేటువంటి ఈ టెస్ట్‌ని చేయొచ్చు అని నేను ప్రతిపాదించాను. హ్మ్. ఇది అప్పట్లో కొన్ని జర్నల్స్‌లో కూడా దీన్ని కోట్ ప్రచురించారు. చేశారు. ప్రత్యేకమైన బోలెడంత గౌరవం పొందింది. అప్పట్లో ఈ 13వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సుకి 5,000 అబ్స్ట్రాక్ట్స్ వస్తే దీంట్లో బాగా ఔట్‌స్టాండింగ్ ఒక 25 కింద అవును. తీసుకుంటే ఆ అందులో 25 నా ఒకటి. చాలా గ్రేట్ అండి. ఇండియా కాదు ఆ! అసలు ఆసియాలోనే. అవును. అసలు టీబీకి సంబంధించి 10 అబ్స్ట్రాక్ట్స్‌ని దాంట్లో ప్రస్తావించారు. 10 ఒక 8 ఆఫ్రికా నుంచి వచ్చినియి, ఒకటి యూఎస్ఏ నుంచి వచ్చింది, ఒకటి మాత్రం ఇండియా నాది. నుంచి మీది మాత్రమే. అంత పెద్ద వర్క్ చేశాను. అట్లనే ఈ తర్వాత కాలంలో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పుస్తకం మీద రాశాను. హ్మ్. ఇటీవల కాలంలో 2024 మే నెలలో హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్ అనేటువంటిది ఒక పూర్తి అవగాహన కోసం పాలసీ మేకర్స్ కానివ్వండి, లేకపోతే ఈ రంగం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ, చదువర్లు కానివ్వండి, డాక్టర్లు కానీ అందరికి చదువుకోవడానికి పూర్తి అవగాహనతో ఒక బుక్ రాశాను. 24 చాప్టర్స్‌తో ఒక టెక్స్ట్ బుక్ లాగా రాశాను. ఓకే. ఇది 2024 జూన్ నెలలో జర్నల్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిమా, ఒక భారతదేశంలో అతిపెద్ద వైద్యుల సంఘానికి సంబంధించినటువంటి పత్రికలో దీని మీద రివ్యూ రాశారు. హ్మ్. ఇది ప్రతి ఒక్కరు చదవాల్సింది. హెచ్ఐవి ఎయిడ్స్ రంగంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి సాహిత్యం పెద్దగా లేదు. మనం అంతా చదివేదంతా కూడా అభివృద్ధి చెందిన దేశాల సాహిత్యం. హ్మ్. ఇది పూరుస్తోంది. ఈ అంతరాన్ని పూరుస్తోంది. ఇది అందరూ చదవాల్సిన పుస్తకం. గొప్ప కృషి చేశారని చెప్పేసి వారు నన్ను ప్రశంసించారు ఈ జిమాలో. అది నాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఓకే. మీరు చాలా, చాలా మంచి పాత్‌నే ఎంచుకున్నారు. ఎందుకంటే చాలామంది ప్రజలకేంటంటే దీనికోసం అంత అవగాహన ఉండదు. దాని గురించి మాట్లాడడానికి గూడా చాలామంది కొంచెం భయపడుతూ ఉండడమో, లేకపోతే ఇష్టం లేకపోవడమో అలా చేస్తూ ఉంటారు గదా! కానీ మీరైతే చాలా పెద్ద కృషి చేశారు. నిజానికి మైక్రోబయాలజీ అనేది నేను ఎంచుకున్నది కాదు. హ్మ్. నాకు హౌస్ సర్జన్‌గా ఉండగానే నేను మ్యారేజ్ చేసుకున్నాను. నా భార్య గీత. నాకు అన్ని హ్మ్. రకాలుగా సహకారంగా ఉంటుంది. సో, ఆమె నేను 97లో జాయిన్ అయ్యేటప్పటికి ఏదో ఒకటి జాయిన్ అవ్వాలని జాయిన్ అయ్యాను. చేరిన తర్వాత ఈ విషయాలు చూసిన తర్వాత నేను దీని గురించి విస్తృతంగా చదివిన తర్వాత, నేను ఎండీ చేసిన తర్వాత ఎవరైనా సీనియర్ డాక్టర్ దగ్గర పనిచేసి మా ఊరెళ్ళి జనరల్ ప్రాక్టీస్ పెట్టుకుందాం అవును. అనుకున్నాను. ఇన్ని విషయాలు ఇంత ఎక్కువ తెలుసుకున్న తర్వాత ఈ నాలెడ్జ్ ప్రజలకు ఉపయోగపడాలని హ్మ్. నేను తొలి రోజుల్లో
2000 సంవత్సరంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు వారానికి ఒకళ్ళు ఇద్దరు పేషెంట్లు వచ్చేవారు. అప్పటికి హ్మ్. అవగాహన ఉండేది. అవును. అసలు కేవలం ఎయిడ్స్ స్పెషలిస్ట్ అనేటిది అప్పటి వరకు కూడా ఒక టీబీ స్పెషలిస్టో, లేకపోతే ఒక సుఖవ్యాధుల నిపుణులో, ఉన్నారు. లేకపోతే చర్మవ్యాధుల నిపుణులో, లేకపోతే జనరల్ ఫిజిషియన్స్ ట్రీట్ చేస్తూ ఉండేవారు. అచ్చంగా హెచ్ఐవి ట్రీట్మెంట్‌కి ఒక స్పెషలిస్ట్ అనేటువంటిది మనకు కాన్సెప్ట్ లేదు. అవును. నేను ఈ దారి ఎంచుకున్నప్పుడు చాలామంది నవ్వారు. అసలు నువ్వు ఎట్లా చేయగలవని. అయితే నేను పేషెంట్ల యొక్క పరిస్థితులు, ఈ జబ్బు యొక్క పరిస్థితులు అన్నీ తెలిసి వాడిని బాగా చక్కటి వైద్యం అందించడం వల్ల పేషెంట్లు తీసుకొస్తూ మౌత్ హ్మ్. పబ్లిసిటీతో నేను అవును. ముందుకెళ్తున్నాను. ఈ 24 ఏళ్ల కాలంలో నేను దాదాపుగా 6000 మంది పేషెంట్‌లని చూశాను. ఓకే. ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రయాణంలో నా భార్య గీత యొక్క సపోర్ట్ నాకు పూర్తిగా ఉంది. ఆమె కొత్త దారిలో వెళ్తున్నందుకు కాకుండా అందరూ సేఫ్ గేమ్ ఆడాలనుకుంటారు. అవును. ఒక కొత్తగా వారానికి ఎవరు ఒక పేషెంట్, ఇద్దరు పేషెంట్లు వచ్చేటువంటి పరిస్థితి అంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఏదో చేసుకుందాం అని ఎలా అనుకోలేదు. హ్మ్. ఏమైనా సరే ఇందులో చూద్దాం, అసలు తేల్చుకుందాం అని చెప్పేసి నాకొచ్చిన నా నాలెడ్జ్ మీద, సబ్జెక్ట్ అథారిటీ మీద నాకు అంత కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళాను. దాంతో పాటు నాకు సపోర్ట్‌తో పాటు పేషెంట్లు కూడా అంతగా ముందుకొచ్చారు. సో, ఇప్పుడు ఇవాళ నేను తెలుగు రాష్ట్రాల్లో చక్కటి గౌరవాన్ని పొందుతున్నాను. అవును. దాంతో పాటు మీ అందరి మీడియా మిత్రుల సహకారంతో కూడా నేను నా యొక్క భావాల్ని, ఈ జబ్బుకు సంబంధించిన విషయాల్ని, ఇంకా ఈ జబ్బు ఉదాసీనంగా ఉండాల్సిన లేదు. జబ్బు అనేటువంటిది హ్మ్. పూర్తిగా ఇక్కడే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా ఉందనే విషయం చెప్తా ఉన్నాను. మీ అందరి సహకారంతో ముందుకెళ్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఈహా ప్రేక్షకులకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ కృషి ఇలానే కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇంకా చాలా మందికి ఈ విషయం మీద అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.